ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ సందేశాలు మీ అందరి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 27వ అధ్యాయం మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నిజంగా ప్రియులారా, రేపు అనేది మనకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రేపటి దినాన్ని గురించి అతిశయపడకు అని ఇక్కడ రాయబడింది. యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రేపటిని గురించి నువ్వు చింతపడకు అన్నాడు. అంటే రేపు అనే దినాన్ని గురించి అతిశయము వద్దు, చింత వద్దు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. నేడు మనం ఏమై ఉన్నాం, అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఆత్మీయ జీవిత అనుభవం. రేపేం జరుగుతుందో అని భయపడటం అది వాక్యానికి వ్యతిరేకం. రేపు నేను ఇలా ఉండబోతున్నాను అని కలలు గనటం అది కూడా వాక్యానికి వ్యతిరేకం. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడబాకు, రేపు నీది కాదు అని దేవుని వాక్యం చెప్తోంది. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మనం నిన్నటి వారమే అంటాడు యోబు గ్రంథంలో. అంటే ఇప్పుడున్నాం, ఇంకాసేపటికి ఏం జరిగిద్దో మనకు తెలియదు. అసలు మనం భూలోకంలో బ్రతుకుతాము అని చెప్పటానికి గ్యారంటీ లేదండి. ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుందో మనకే తెలియదు. మన జీవితం మన చేతిలో లేదు ప్రియులారా. అందుకే ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. అంతే ప్రియులారా. కొన్నిసార్లు బాగున్నట్టు ఉంటాయి కొంతమంది జీవితాలు, సడన్గా కుప్పగూలిపోతాయి. ఆస్తులన్నీ పోయి రోడ్డు మీద పడిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక గొప్ప ధనవంతులుగా ఉంటారు, కొన్నిసార్లు సడన్గా పేదరికంలో ఉంటారు. అదే సమయంలో ఎప్పుడు పేదరికాన్ని అనుభవిస్తుంటారు కొంతమంది. సడన్గా దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది వారు అత్యంత అభివృద్ధి చెందే దినాలు ఉంటాయి. అలా చాలామంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవితానికి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఈ రోజును బట్టి ప్రభువును స్తుతించడం మనం నేర్చుకోవాలి. అంతే ప్రియులారా. రేపు అనే దాని గురించి మనం ఆలోచించకూడదు. అది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. 2వ వచనం, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. చాలామందిలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే, వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళు అబ్బా ఎంత గొప్పగా చూపించుకుంటూ ఉంటారో, అసలు నేనంటే ఏమనుకున్నావు అన్నట్లుగా కొంతమంది చూపించుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు పొగుడుకోవటం కాదు నాన్న, నిన్ను గుచ్చి అన్యులు పొగడాలి. నీ నోరు నిన్ను గుచ్చి పొగుడుకుంటే దాంట్లో ఏముంది? చాలాసార్లు ఏమీ లేకపోయినా కూడా తమను గురించి తామును గొప్పలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అన్యుడు నిన్ను పొగడాలి, నీ పెదవులు కాదు, అన్యుడు నిన్ను పొగడాలి. ఘనత నీకు ఎదుటి వ్యక్తి నుండి రావాలి, నీకు నువ్వు ఘనత చెప్పుకోవటం కాదు అని చెప్తుంది. 3వ వచనం, రాయి బరువు ఇసుక భారం, మూడుని కోపం ఆ రెంటి కంటే బరువు. రాయి ఏమో బరువుగా ఉంటుందట, ఇసుక ఏమో భారంగా ఉంటుందట. మూడుని యొక్క కోపం అంటే మూర్ఖుడి యొక్క కోపం. కొంతమందికి ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. ఆ కోపం హద్దులు దాటి ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. అలాంటి మూడుని యొక్క కోపం ఈ రెంటికంటే బరువు అంట. రాయి బరువు, ఇసుక భారం, ఈ రెంటిని మించినది మూడుని యొక్క కోపం. అంటే అది మంచిది కాదు, అది భయంకరంగా బాధించే ఒక అంశం. ఒక రాయిని అలా మోస్తా వెళుతున్నాడు అనుకోండి, ఎంతసేపటికైనా దాని బరువు తగ్గిద్దా? ఒక ఇసుకని ఒక వ్యక్తి అలా ఎత్తుకొని మోస్తున్నాడు అనుకోండి, ఒక గంట సేపు మోస్తే ఆ బరువు తగ్గిద్దా? తగ్గదు. మూర్ఖుడి యొక్క కోపం కూడా అంతే, తగ్గదు. ఎంతసేపు అయినా అలాగే ఉంటారు కొంతమంది. అంతే, ఎందుకో చిన్న విషయాలు సరే కోపం మీద వచ్చింది, చిరాకులో వచ్చింది, దాన్ని వదిలేసి సరిదిద్దుకోరు, అట్టాగి బిగుసుకొని కూర్చుంటారు. ఇట్ట కోపం అది మూర్ఖుని యొక్క లక్షణం. బైబిల్ చెప్తుంది, కోప్పడు కానీ పాపం చేయకు. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం నీలో ఉండి వెళ్ళిపోవాలి, ఇంకా తర్వాత కోపం నీలో ఉండకూడదు.
అది దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం ప్రియులారా. అందుకే మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి నడుచుకునే వారం అయితే మూర్ఖుళ్ళ కోపాన్ని ఎప్పుడు మన మనసులో పెట్టుకోకూడదు. కోపం వచ్చింది, తగ్గించుకో. ఆ క్షణం పోయింది, వదిలే. కోపం లేని వ్యక్తిగా ఎలా ఉన్నావో అలాగే ఉండు, సంతోషంగా ఉండు, సమాధానంతో ఉండు. అంతే ప్రియులారా. మూర్ఖుడి కోపం అంటే తగ్గదు. అందుకే రాయితోటి ఇసుకతోటి పోల్చాడు. ఆ రెంటి బరువు తగ్గదు, ఈ మూడుడి కోపం ఈ రెండింటి కంటే కూడా బరువు అయింది, వీడి కోపం కూడా తగ్గదు అని చెప్తున్నాడు. 4వ వచనం, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. 3 విషయాలు: క్రోధము, కోపము, రోషం. క్రోధము అంటే లోపల పెట్టుకునే అదో రకమైన బాధ. కొంతమంది ఉంటారు, నిన్నటిదాకా మంచిగా మాట్లాడారా, ఇప్పుడు మాట్లాడరు, ముఖం తిప్పేసుకుంటారు, నల్లగా పెట్టుకుంటారు ముఖం. ఏమైందిరా అంటే చెప్పరు. అదే క్రోధం అంటే లోపల ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే కారణం లేని వాటికి, అసలు సరైన కారణం కాదు అవి, వాటి మీద కోపాన్ని మనసులో పెట్టుకొని ఇంకెదుటి వాళ్ళ ముఖం చూడకపోవటం, ఎదుటి వాళ్ళని పలకరించకపోవటం, అవే క్రోధము అంటే. ఆ లక్షణాలు క్రోధము అంటే. కోపము వరద వలె పొర్లుకుంటా వస్తుందట. కోపం వచ్చినప్పుడు ఒక్కసారి ఏదో హైలోకి వెళ్ళిపోతారు కదండి, బీపీ పెరిగింది అంటుంటారు కొంతమంది. అంటే అప్పటివరకు నార్మల్ పర్సనే, కానీ ఇప్పుడు ఒక వరద వచ్చినట్టు వచ్చింది కోపం. క్రోధమే క్రూరమైంది అన్నాడు. రోషం ఎదుట ఎవడు నిలవగలడు. రోషం వచ్చిందనుకో, ఇక ఆ వ్యక్తి ఎదుట ఎవ్వరు నిలబడలేరు. అంతే. రోషం అంటే ఏంటంటే పౌరుషం అన్నట్లుగా అనమాట. అంటే ఏదన్నా చేయాలి, దాన్ని చేయటానికి ఇతనిలో రోషం వచ్చిందనుకో, ఖచ్చితంగా అది ఎటువంటి ఆటంకమైనా దాన్ని అధిగమిస్తాడు. రోషం పౌరుషం లేదు అని అప్పుడప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు తిడతారు. అంటే ఈ రోషం పౌరుషం లేవు అనుకోండి, ఆడు ఎక్కడున్నాడు ఆడే ఉంటాడు. రోషం ఎదుట ఎవడు నిలవగలడు అంటే, ఒక వ్యక్తి రోషం తెచ్చుకుంటే ఏ పనైనా చేయగలడు, దేనినైనా దాటగలడు, దేనినైనా జయించగలడు. ఏలియా అంటాడు, నేను దేవుని సన్నిధిలో రోషం గలవాణ్ణి, సైన్యములకు అధిపతి యెహోవా నిమిత్తం నేను రోషం గలవాణ్ణి. రోషం ఉంది కాబట్టి పాపాన్ని జయించాడు. రోషం ఉంది కాబట్టి ఆ కాలంలో దేవుని నామానికి గొప్ప ఘనం తేగలిగిన స్థితిలో తను జీవించాడు. ఘనతను తీసుకొచ్చాడు దేవుని నామానికి. 5వ వచనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ప్రియులారా, కొంతమందికి ప్రేమ ఉంటుంది, అది లోపలే ఉంటుంది, బయటికి మాత్రం అంత చిరాకు కోపాన్ని వీటినే చూపిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, నానా లోపల ప్రేమిస్తున్నావేమో నువ్వు, దానివల్ల ఉపయోగం లేదు. బహిరంగంగా గద్దించు, తప్పు లేదు. ఒక వ్యక్తిలో ఏదైనా నీకు నచ్చని గుణం ఉంటే అది అతనితో చెప్పటంలో తప్పు కాదు. అది ఆ వ్యక్తి ఫస్ట్ కొంచెం నెగిటివ్గా తీసుకున్న తర్వాత అర్థం చేసుకుంటారు. అసలు అలా చెప్పకుండా లోపలే కోపాన్ని పెట్టుకుంటే, లోపలే అవన్నీ పెట్టేసుకుంటే అది కరెక్ట్ కాదు. లోపల ప్రేమించుట అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రేమను కూడా ఎక్స్ప్రెస్ చేయరు, లోపలే పెట్టుకుంటుంటారు. ముఖ్యంగా ఇది భార్యాభర్తల మధ్యలో చాలా ప్రమాదకరమైనదిగా పరిణమిస్తూ వస్తుంది. భార్యకి భర్త అంటే ప్రేమ, భర్తకి భార్య అంటే ప్రేమ. కానీ వీళ్ళిద్దరి కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అయ్యిద్దో చెప్పమంటారు? ఇంట్లో అది లేదు ఇది లేదని ఇవి చిరాకుతోటి, ఆయనేమో ఏదో ఒక పెద్ద కోపం తెచ్చుకొని ఆమెని గదమాలి, ఆమె తిట్టాలి అన్నట్టుగాను ఇలా ఉంటుంది వీళ్ళ కమ్యూనికేషన్. ఒకవేళ భార్యను పిలవాలనుకో, ప్రేమగా పిలిచే పిలుపు రాదు. భర్తతో మాట్లాడాలనుకో, గౌరవంగా మాట్లాడే పిలుపు రాదు. వీళ్ళు ఎట్లా పిలుచుకుంటారంటే ఇదిగో అదిగో అదుగో ఇదిగో. ఆడ ప్రేమేది? కొంతమంది అంతే, ఏమే ఇదిగో. ఈయనేమో ఏమే అంటాడు, ఆమె ఇదిగో అంటది. అసలు వీళ్ళ కమ్యూనికేషన్ ఎలాంటి కమ్యూనికేషన్ అంటారు? ప్రేమ ఉందా? బైబిల్లో మనం గమనిస్తే శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచిందట. అబ్రహాము శారాని ప్రేమించాడు. ప్రియులారా, ప్రాణేశ్వరి అంటాడు పరమగీతంలో. చక్కని గౌరవప్రదమైన పదాలు ఉన్నాయి. లేక కనీసం పేరు పెట్టి ప్రేమగా పిలిచి మాట్లాడటం, నెమ్మదిగా మాట్లాడటం. ఇంకొకటి ఏంటంటే, ప్రేమను జీవితంలో చూపించేది తక్కువ, చిరాకు చూపించేది ఎక్కువ. ఇది మానవ జీవితంలో చాలామందిలో అది కామన్ అయిపోతుంది.
ఇంట్లో విషయాలు కానివ్వండి, కుటుంబ విషయాలే కానివ్వండి, చిరాకును ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ప్రేమను తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తద్వారా కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ భర్త అనుకుంటాడు, నా భార్యకి నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. ఈ భార్య అనుకుంటుంది, నా భర్త నన్ను ప్రేమించట్లేదు అనుకుంటుంది. కానీ లోపం ఏంటి అంటే, నువ్వు నీ లైఫ్ మొత్తంలో చిరాకును చూపించినంత కాలం ప్రేమను చూపించావా? విసుగుతో మాట్లాడినంత కాలం ప్రేమగా మాట్లాడావా? ఏది ఎక్కువ ఉంది? విసుగుతో మాట్లాడిన కాలం ఎక్కువ ఉందా? ప్రేమగా మాట్లాడిన కాలం ఎక్కువ ఉందా? ప్రేమను చూపించిన కాలం ఎక్కువ ఉందా? చిరాకు చూపించిన కాలం ఎక్కువ ఉందా? అర్థం చేసుకోండి ప్రియులారా, కుటుంబ వ్యవస్థ ప్రేమ అనే పునాది మీద కట్టబడాలి. ఒకరి ఎడల ఒకరికి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. భార్య తన సొంత శరీరం వలె భర్తను, భర్త తన సొంత శరీరం వలె భార్యను. అలా ప్రేమిస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. లోపల ప్రేమించేదానికంటే, అంటే భార్య మీద ప్రేమ ఉంది, కానీ ఆమెలో ఉన్న చిన్న చిన్న లోపాలు వాటిని పట్టుకొని లోపల బాధను పెట్టుకుంటున్నాడు. లోపల ప్రేమ ఆపేసి ప్రేమను బయటికి తీసుకురండి, కోపాన్ని వాటన్నిటిని లోపల పెట్టండి, జీవితం సంతోషంగా ఉంటుంది. 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రియులారా, కొన్నిసార్లు మన తోటివారు, మనల్ని ప్రేమించేవారు ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అలా చేయకూడదు, ఇదొద్దు. అప్పుడు అవి వినేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తాయి, కానీ వాళ్ళు చేసే గాయాలు నీకు మేలు చేస్తాయి. నిజంగా ప్రియులారా, మీరు లోకంలో గమనిస్తే టీచర్ గారు కొట్టి చదువు చెప్తాడే పిల్లలకి, ఆ భయంతో చదువుకుంటారే, వాళ్ళు చక్కగా వర్ధిల్లుతారు, భయభక్తులతో పెరుగుతారు. అలా కాకుండా మామూలుగా చెప్తే వాళ్ళకంత చదువు ఎక్కదు. ఎందుకో? మేలును కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మిమ్మల్ని పొగిడేవాళ్ళు మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళని అర్థం చేసుకోండి. మిమ్మల్ని హెచ్చరించేవారు మీ మేలు కోరేవారు అని అర్థం చేసుకోండి. మిమ్మల్ని గద్దించేవారు, నీకు బుద్ధి చెప్పేవారు, నీ లోపాలు దిద్దేవారు, వారు నిన్ను ప్రేమించేవారు అని అర్థం చేసుకోండి ప్రియులారా. 7వ వచనం, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. కడుపు నిండింది అనుకోండి ఒకడికి, వాడికి ఏది పెడితే తింటాడు చెప్పండి? మానవునికి తన ఆకలిగా ఉందనుకోండి, పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలా తింటాడు. ఆకలి తీరింది అనుకోండి, కడుపు నిండింది, ఇప్పుడు మీరు బిర్యానీ పెడితే మాత్రం తింటాడా? ఈడ దేవుని వాక్యం చెప్తుంది, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కేస్తాడు. దాని వాల్యూ తెలియదు వాడికి, ఇంకా దాంతో వాడికి పని లేదంతే. ప్రియులారా, తేనె పట్టును తొక్కివేయటం విలువైనది, రుచి అయినది తొక్కేస్తారు. ముఖ్యంగా ఈ లోకంలో సుఖభోగాల్లో ఉన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని తొక్కేస్తున్నాడు, వినట్లేదు, వాక్యానికి లోబట్టలేదు, వాక్యాన్ని గైకొంటలేదు. ఎందుకంటే ఈ సుఖభోగాలతో తన కడుపు నిండింది, తేనె లాంటి వాక్యాన్ని వినకుండా పఠించుకోకుండా తోసేస్తున్నాడు, దేవుని సన్నిధిని త్రోసేస్తున్నాడు. ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనా తీయగా ఉంటుందట. కొంతమందిలో దప్పిక, ఆ దప్పికతో వారు చక్కగా వాక్యాన్ని తీసుకుంటున్నారు. గద్దింపు వాక్యం కూడా వాళ్ళకి రుచిగా ఉంటుందండి. ఎప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు వాక్యానుసారమైన నడవడికి ప్రజలు రావట్లేదండి. నువ్వు విన్న వాక్యం ఎంత నువ్వు గైకొన్నావు చెప్పు? నువ్వు వింటున్న వాక్యం ఎంత నీ జీవితంలో నువ్వు అనుసరించి నడుచుకుని మెట్టుకొచ్చింది? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అదే అవసరం. నువ్వెంత విన్నావు అన్నది కాదు, ఎంత గైకొన్నావు అన్నది నువ్వు సంపాదించుకున్నది. నువ్వు విన్న వాక్యం అంతా దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం. నువ్వు వాక్యాన్ని తీసుకొని వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని గైకొన్నావే, అది నువ్వు ఏరుకొని సంపాదించుకున్న నీ అమూల్యమైన సంపాదన. ఇప్పుడు చెప్పండి, మీ జీవితంలో ఎంత వాక్యం ఉంది? మీ హృదయంలో ఎంత వాక్యం ఉంది? ఎంత వాక్యానుసారంగా మీరు నడుచుకునేవారుగా ఉన్నారు? ఆకలిగా ఉన్నవాడికంట చేదు వస్తువు కూడా తీయగా ఉంటుందట. ఇందాక చెప్పాను కదండి, ఆకలేసిన వాడికి పచ్చడి మెతుకులు కూడా పరవణంలా ఉంటాయి. ఎందుకంటే ఆకలి బాధ ముందు మంట అనిపించదు, కారం అనిపించదు, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా అనిపించదు, ఉడికిందా ఉడకలేదా అనిపించదు, చేదుగా ఉందా తీయగా ఉందా కనిపించదు. తినాలి, ముందు కడుపు నింపుకోవాలి. ఈ రోజుల్లో
అది బాగాలేదు ఇది బాగాలేదు అంటున్నారంటే అర్థం ఇలా కడుపు నిండింది. అందుకే ఏం అర్థం కావట్లా. అవి లేనివాళ్ళు ఎంతమంది అండి, ఎంతమంది అవి తినటానికి లేక ఆకలి దప్పికలు తల్లాడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తున్నాం, అనేక ప్రాంతాల్లో ప్రపంచంలో కరువు వస్తుంది, పంట దిగుబడి తగ్గిపోతుంది, కరువు వస్తుంది. కానీ చాలామందికి ఆహారం విషయంలో నిర్లక్ష్యం ఉంది. పడేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త పడండి. దేవుని యొక్క వాక్యం కూడా ఇప్పుడు సమృద్ధిగా మీకు దొరుకుతుంది. అదే సమయంలో ఒక పక్క నుంచి సువార్తకు ద్వారాలు మూయబడుతూ వస్తున్నాయి. అనేక చోట్ల సువార్తకు ద్వారాలు మూయబడుతున్నాయి. అంటే వాక్యం కరువు అవ్వబోతున్న దినాలు రాబోతున్నాయి. ఆమోసు ప్రవక్త రాశాడుగా, అంత్యదినముల్లో ఈ వాక్యం మనుషులకు దొరకదు. తూర్పు నుంచి పడమటికి వెతుకుతారంట వాక్యం కోసం, ఉత్తరం నుంచి దక్షిణం వరకు వెతుకుతారంట వాక్యం కోసం. కానీ వాళ్ళకి దొరకదట. కారణం ఏంటి అంటే అయిపోయింది. ప్రియులారా, వాక్యం దొరికే సమయంలో మనం వినాలి, నేర్చుకోవాలి. 8వ వచనం, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ప్రియులారా, కొంతమంది జీవితంలో ఇంట్లో ఉండరు, ఎప్పుడు బయటే తిరుగుతుంటారు. బయటే మారు మనసు పొందక మునుపు నాకు కూడా అలాగే ఉండేది. ఇంట్లో ఉండాలంటే అది ఏదో కష్టంగా అనిపించేది. ఎప్పుడు బయట ఉండాలనిపిస్తుండే. బయట ఉండే ఫ్రెండ్స్ తోటి, లేదంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ అర్ధరాత్రైనా స్నేహితులతో అటు ఇటు తిరగాలనిపిస్తూ ఉంటుంది. అవన్నీ ఒక దయ్యపు లక్షణాలు. ఎందుకంటే సేనా దయ్యం పట్టినోడు ఎక్కడున్నాడు? వాడు ఇంట్లో ఉండేవాడు కాదు పొరపాటును కూడా. వాడు ఎప్పుడు రోడ్ల మీదే తిరుగుతాడు, వాడు ఎప్పుడు సమాధుల్లోకి వెళ్తాడు, ఎప్పుడు కొండల్లోకి వెళ్తాడు, కేకలేస్తూ ఉంటాడు. వాడి జీవితంలో సమాధానం లేదు. ఒకటే గుర్తు ప్రియులారా, హృదయం నిండా సమాధానం కలిగిన వ్యక్తి కదలకుండా ఇంట్లో ఉంటాడు. హృదయంలో సమాధానం లేని వ్యక్తి ఇంట్లో ఉండమన్నా ఉండడు, వాడు బయట తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు సమాధానం కోసం వెతుక్కునేవాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. పక్షి ఎక్కడ ఉండాలి? గూట్లో ఉండాలి. గూట్లో లేకుండా బయట తిరుగుతుందంటే, ఒకటి ఆహారం కోసం తిరిగితే తప్పు లేదు, ఆహారం సంపాదించుకొని తిని రావచ్చు. కానీ ఆహారం తిన్న తర్వాత కూడా బయట తిరుగుతుందంటే ఆ పక్షి ప్రమాదంలో ఉంది అని అర్థం. అంతే. తన గూడులో లేదు, కాపుదల్లో లేదు, భద్రతలో లేదు, బయట ఎక్కడో తిరుగుతుంది. వేటగాడు చూస్తాడు, కొడతాడు, నేలబడిద్ది, అంతే. ఇంకా దానికి అయిపోయినట్టే దాని పని. ప్రియులారా, చాలామంది జీవితాలు అంతే. ఇంట్లో ఉంటే భద్రపరచబడతావు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. ఇంట్లో ఉంటే చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. బజార్లో బయట తిరుగుతున్నారు అనుకోండి, చూస్తాడు సాతాను గాడు కూడా. సాతాను ఒక వేటగాడు, వీళ్ళని కొడతాడు ఏదో ఒక పాపం అనే బాణంతో. ఆ పాపంలో చిక్కుబడతారు, ఇంకంతే, వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. అంతే ప్రియులారా, సాతాను యొక్క అగ్ని బాణాలు నీకు తగలకూడదు అంటే నువ్వు ఇంట్లో ఉండాలి. బయట ఉంటే ఏదైనా పని మీద మాత్రమే బయట ఉండాలి. ఏ పని లేకపోతే నువ్వు పొరపాటును కూడా బయట తిరగకూడదు, ఊరికే అటు ఇటు తిరగకూడదు. ఇంట్లో ఉండు, ప్రార్థన చేసుకో, చాలు, భద్రంగా ఉంటావు. 9వ వచనం, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ప్రియులారా, తైలం తలకి నూనె పెట్టుకుంటే చాలా సంతోషం కలుగుతుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మీ తల బాగా ఎండిపోయింది అనుకోండి, బాగా తలనొప్పిగా అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మంచి ఆయిల్ ఒకటి పెట్టుకోండి, చల్లగా ఉండే ఒక ఆయిల్, ఎంత మధురంగా ఉంటుందో అప్పుడు. ప్రియులారా, తైలము, రెండోది అత్తరు, ఆ పర్ఫ్యూమ్ స్ప్రే చేశారనుకోండి, ఒక సువాసన వస్తుంది. ఆ సువాసన రాగానే హృదయం అనిపిస్తుంది, తెప్పరిల్ల చేస్తుంది, సంతోషాన్ని కలిగిస్తాయి ఈ రెండు కూడా. అలాగే చెలికాని హృదయంలో ఉండవచ్చు మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయి. నేను ప్రేమించే ఒక వ్యక్తి, నీ స్నేహితుడు, లేక నువ్వు అభిమానించే వ్యక్తి నీతో ప్రేమగా మాట్లాడుతుంటే అప్పుడు ఆ హృదయంలో కూడా అదే ఆనందం కలుగుతుందట. ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడు అటువంటి ఆనందం ఇవ్వాలని కోరుతున్నాడు. మన చెలికాడు ఎవరు? మన స్నేహితుడు ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు మన చెలికాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన స్నేహితుడు. ప్రియులారా, 10వ వచనం, నీ స్నేహితున్నాయన్ను నీ తండ్రి స్నేహితున్నాయన్ను విడిచిపెట్టకు. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసి. నిజంగా ప్రియులారా, కొన్ని అద్భుతమైన మాటలు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. వీటిని మనం విని నేర్చుకుందాం. ప్రియులారా, నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టకు. ఏ స్నేహితుడిని మనం పోగొట్టుకోకూడదండి. బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక ఉపమానంలో ఒక వ్యక్తి
తను స్నేహితుల్ని సంపాదించుకున్నాడట. యేసుప్రభు చెప్తాడు, నీ ధనం ఇచ్చి నీ స్నేహితుల్ని సంపాదించుకో, స్నేహితుల్ని పోగొట్టుకోబాకు. నీ స్నేహితుల్ని పోగొట్టుకోవద్దు, నీ తండ్రి స్నేహితుల్ని కూడా పోగొట్టుకోవద్దు. ఆపద కలిగిన సమయాల్లో అంట నీ సహోదరుల ఇంటికి వెళ్ళబాక, అన్నదమ్ముల ఇంటికి వెళ్ళబాక. నిజంగా నీ దినాల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కడున్నాయండి? సొంత అన్నదమ్ములైనా, సొంత అక్క చెల్లెండి అయినా ఒకరికొకరు సహాయం చేయటాలు ఉన్నాయా? అదేంటోనండి, ఇంతకుముందు బయట కుటుంబాలకి పోటీ ఉండేది. అంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి, బయట వారికి వీళ్ళకి పోటీ ఉండేది. పిల్లలకు కానీ, వేసుకునే బట్టల్లో కానీ, కొనుక్కునే వస్తువుల్లో కానీ బయట వాళ్ళతో పోటీ ఉండేది. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఇంట్లో వాళ్ళే పోటీ పడుతున్నారు. మా అన్న లేక మా చెల్లి లేక మా తమ్ముడు లేక మా అక్క అని ఆ ప్రేమలు పోయి, నాకంటే నువ్వెందుకు మంచి చేసుకున్నావు, నాకంటే నువ్వెందుకు అట్టున్నావు అంటే స్వార్థం మనుషులు ఎంత పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పోటీ ఎక్కడ అంటే సొంత కుటుంబంలో, రక్త సంబంధికుల మధ్య. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఆపద వచ్చిన సమయాల్లో నీ సహోదరుడి ఇంటికి వెళ్ళబాక, వాళ్ళు నీకు సహాయం చేయరు. తర్వాత అంటున్నాడు, దూరంలో ఉన్న సహోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. బంధువులే, రక్త సంబంధీకులే, కానీ వాళ్ళు ఎవరు సహాయం చేయరు. వాళ్ళకంటే నీ ఇంటి పక్కనోడు మేలు, నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. 11వ వచనం, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచును, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. ప్రియులారా, ఒక జ్ఞానం కావాలి మానవ జీవితానికి, ఎలా ప్రవర్తించాలి. ముఖ్యంగా ఈ దినాల్లో చాలా అవసరమైన విషయం, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇప్పుడు జ్ఞానం చాలా అవసరమై ఉన్నది ప్రియులారా. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును అంటున్నాడు. అంటే జ్ఞానం ఉంటే ఏ నిందకైనా జవాబు చెప్పచ్చు. జ్ఞానం లేదనుకోండి, నిందపడ్డప్పుడు ఏడుస్తూ కూర్చోవడం తప్ప చేసేది ఏం లేదు. వస్తాయి అప్పుడప్పుడు కొంతమంది దుర్మార్గులు, బుద్ధి లేని వాళ్ళ ద్వారా నిందలు వస్తాయి. ఆ నిందలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా మాట్లాడాలి, నిలబడాలి, సమాధానం చెప్పాలి. 12వ వచనం, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ప్రియులారా, అపాయం వస్తుంది, ఆపద వస్తుంది, బుద్ధిమంతుడు అంటే దాక్కుంటాడట, ఎదురెళ్ళడు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, ఎదురెళ్తారు, దానికి ఎదురెళ్ళి అపాయాన్ని మీదకు తెచ్చుకొని, ఆ కష్టాలని మీదకు తెచ్చుకొని నలిగిపోయి ఏడుస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరంటే బుద్ధి లేని వాళ్ళు. నీ మీదకి అపాయం వచ్చినా లేక ఆపద వచ్చినా నువ్వు దాక్కోవటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది, దాక్కో, అదేమి నీకు నష్టాన్ని కలిగించదు, కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. దాక్కో, అది దాటి వెళ్ళిపోద్ది. నువ్వు ఎదురెళ్ళావా నిన్ను పట్టుకుంటుంది. జ్ఞానం లేని వాడేమో ఆపదలో పడతా అంట, యోచింపక అనే పదం రాస్తున్నాడు. అంటే వీళ్ళేమి ఆలోచన ఉండదు. బుద్ధి లేనివాడు అంటే జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేనివాడు అంటే ఆలోచన శక్తి లేనివాడు అని అర్థం. ఒక పని చేసేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించి పని చేయడం నేర్చుకోండి. అవసరమా, ఇప్పుడు ఇది అవసరమా, ఇలా ఆలోచించి ఒకసారి మళ్ళీ మనం ప్రశ్నించుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవటం దాంట్లో తప్పులేదు ప్రియులారా. 13వ వచనం, ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకొనుము, పరుల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టించుము. ఆ రోజుల్లో వేసుకునే బట్టలు కూడా తాకట్టు పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి తన వస్త్రాన్ని తాకట్టు పెట్టేవాడు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రం పుచ్చుకో అంటే అప్పుడు ఆ రోజుల్లో తీసుకో అని చెప్తున్నాడు. పరుల కొరకు పూటబడిన వాని వలన కుదవ పెట్టచ్చు. వాడి కోసం ఇంకో వ్యక్తి కుదవ పెడుతున్నాడు, పెట్టించు, ఏం పర్లేదు, ఎందుకంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేస్తున్నాడు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే తోటి వారికి సహాయం చేయటం, అవసరతలో ఉన్నప్పుడు సహాయం చేయటం మనం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. 14వ వచనం, వేకువని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును. ప్రియులారా, పొద్దున్నే లేచి స్నేహితుడిని దీవిస్తే ఆ దీవెన శాపంగా ఎంచబడిద్దంట. ఎందుకంటే పొద్దున్నే లేచి ఈ వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఈయన ప్రార్థన చేయకుండా దీవించడానికి ప్రారంభిస్తున్నా అంట అందరినీ. నువ్వు ప్రార్థనే చేయవు, నువ్వెట దీవిస్తావు ఇతరుల్ని? నీ దీవెన అంతా శాపం అయిపోద్దట. అంతే. పొద్దున్నే లేచి ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తి అయినా తన పనిలోకి కానీ పోతే ఆ వ్యక్తి ఆ రోజంతా శపించబడిన వ్యక్తి. అందుకే గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే లేవగానే మీరు ముందు మోకరించి ప్రార్థన చేయాలి. ఆ దినమంతా దేవునికి కాపుదల కావాలని, ఆ దినమంతా దేవుని కృప మీకు తోడుండాలని, ఆ దినమంతా దేవుని ఆశీర్వాదం మీకు తోడుండాలని ఖచ్చితంగా కూర్చొని ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా కానీ వెళ్ళావా,
నువ్వెవరితో మాట్లాడినా వాళ్ళకి శాపమే. నువ్వు మంచి చెప్పినా కూడా అది చెడే జరిగిద్ది. నువ్వు ఆశీర్వాదం పలికినా అది శాపంగా మారుతుంది. నీవు వెళ్ళిన ప్రతి ఇంట్లో శాపమే. నీ వెంట దయ్యాలు తిరుగుతాయి అంతే. ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తే ఆ రోజంతా దేవుడు దగ్గరగా ఉంటాయంట ఆ వ్యక్తికి. ఉదయకాల సమయంలో ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో ఆ రోజంతా ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేది ఎవరంటే దయ్యాలట. ప్రియులారా, మరి మీరు పొద్దునే లేచి ప్రార్థన చేసేవాళ్ళ, ప్రార్థన చేయని వాళ్ళ? ప్రార్థన చేసేవారైతే దేవుడు మీకు తోడుంటాడు. ప్రార్థన చేయని వారైతే దయ్యంతో స్నేహం చేస్తున్న వారే. ఇంకా మీరు వెళ్ళిన కాడల్లా శాపమే. అక్కడ నష్టం కలిగింది, అక్కడ శాపం కలిగిందంటే అది నిన్ను బట్టే కలిగింది అంతే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యానుసారంగా ప్రవర్తనను దిద్దుకోండి. దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఇస్తున్న శ్రేష్టమైన హెచ్చరికలను బట్టి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. విన్న వాక్యాన్ని నేర్చుకొని తండ్రి ఆ ప్రకారం జీవించడానికి మాకు కృప దయచేయండి. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సమాధానం, సంతోషం దయచేయండి. ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దయచేయండి. ప్రభువా, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, యేసునామములో వారిని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన నీ కృపా దీవెన కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. బిడ్డలను తాకండి తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బలహీనతను విడిపించండి. క్యాన్సర్ గడ్డలు యేసునామములో కరిగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాధి యేసునామములో స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తున్నాను. థైరాయిడ్ వ్యాధి యేసునామములో నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, బీపీ, షుగర్ యేసునామములో నార్మల్ కండిషన్కి రావాలని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసునామములో వారికి గర్భఫలాన్ని నేను విడుదల చేస్తున్నాను ప్రభువా. అలాగే తండ్రి, వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసునామములో త్వరలో బిడ్డలకు వివాహములు జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి ఆయన. అలాగే ఎవరెవరైతే తండ్రి మంచి ఉద్యోగాలు లేవని, ప్రభువా జాబ్ లేదని దిగులు పడుతూ బాధపడుతున్నారు, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో బిడ్డలకు ఒక మంచి శ్రేష్టమైన జాబ్ని నేను రిలీజ్ చేస్తున్నాను తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి యేసయ్య. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో వారికి ప్రమోషన్స్కి వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాను. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసునామములో ప్రభువా బిడ్డలకు ట్రాన్స్ఫర్స్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపచేత నింపండి, బలపరచండి. బిడ్డలకు సహాయాన్ని దయచండి, తోడుని నడిపించమని, నెమ్మది సమాధానం దయచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి. యేసునామములో వారిని ఆశీర్వదించండి. ఆ బంధకాలను త్రెంచివేయండి, అప్పుల్ని విడిపించండి. బిడ్డలకు దీవెన దయచండి, తోడుని నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. ప్రియులారా, ప్రతిదినం ఈ రీతిగా ఈ వాక్యం మీకు అందించడానికి ఎంతో ధనం వ్యయమవుతూ ఉంది. ప్రియులారా, ఈ పరిచర్యల ముందు కొనసాగునట్లుగాను, ఈ రీతిగా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించినట్లుగాను మీ వంతు ఆర్థిక సహకారం తప్పనిసరిగా ఈ పరిచర్యకు అందించమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నెంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88367676, మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము